శంకరాచార్యుల వారు కాశీ పట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే, మీరు మాకు తల్లి తండ్రి అన్నారు శంకరాచార్యుల వారు. పరమశివుడికి పరివారం కానివారు, పరివారము అంటే ఆయన బంధువులు, ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవాళ్ళు. అసలు ఆయనకి చెందని వారు అన్న వారిని చూపించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అందరూ ఆయన పరివారమే. సమస్త పిపీలికాది పర్యంతము ఆయన పరివారం. అంతవరకు ఎందుకు? అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? ఆ బ్రహ్మకీట జననీ అని ఉంది. బ్రహ్మతో మొదలుపెట్టి చిన్న పురుగు వరకు ఆమె బిడ్డలే, ఆమె తల్లి అయినప్పుడు ఇప్పుడు పరమశివుని యొక్క పరివారము అంటే ఎవరు? అందరూ. అంతా శివ పరివారమైనప్పటికీ శివాలయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, శివాలయాన్ని ఒక ప్రమాణంగా, ఒక కేంద్రంగా తీసుకున్నప్పుడు శివాలయానికి ఒక ఆగమం ఉంటుంది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాము అంటే అది ఆగమానికి కట్టుబడుతుంది. ఆ ఆగమం ప్రకారం శైవాగమం అనాలి. శైవాగమం ప్రకారంగా ఆ ఆలయం నిర్మింపబడుతుంది. నిర్మింపబడినప్పుడు అందులో మొట్టమొదట ఈశాన్య దిక్కు వైపుకి చూస్తే శివాలయంలో ఈశాన్యంలో నటరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉండాలి. రెండు పక్కన భైరవుడి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆగ్నేయం వంక చూసినప్పుడు సోమాస్కందుని యొక్క గుడి ఉంటుంది, సోమాస్కందమూర్తి ఉంటుంది. దక్షిణాన దక్షిణామూర్తి ఉంటాడు. నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉంటాడు. ఇవి శివాలయంలో ఉండేటటువంటి ఉపాలయముల యొక్క స్థానములు. దీన్ని శైవాగమం అంటారు. ఆ ఆగమం ప్రకారం శివాలయంలో ఆయా స్థానములు ఉండాలి అని శాస్త్రము యొక్క నిర్వచనం, శాస్త్రము యొక్క ఆదేశం. అయినప్పుడు వీళ్ళు ఉండి తీరాలి అన్న మాట వాడుతున్నాం కదూ, అప్పుడు వాళ్ళని ప్రధానమైన పరివారంగా చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శివుడితో ఉంటారు అని కదూ దాని అర్థం. శివుడు ఆలయంలోకి వచ్చి ఉన్నాడు, శివాలయం ఉన్నది అంటే మనం దర్శనానికి వెడితే తిన్నగా శివ దర్శనానికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పరివారాన్ని సేవిస్తే తప్ప ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళకూడదు.